ఆహా! వేడి వేడి అన్నంలో వేడి వేడి కూర కలుపుతుంటేనే ఆ గుమగుమలకి కడుపు నిండిపోతుంది. ఒక ముద్ద నోట్లో పెట్టుకొని చూద్దాం ఎలా ఉంటుందో. అబ్బబ్బబ్బబ్బా! అద్భుతంగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు మా మన్య ప్రాంతంలో సీజనల్గా దొరికే ఒక అద్భుతమైన ఆకుకూర వంటకాన్ని మీకు చూపించబోతున్నాను. దీని పేరు మేము గుడ్రుంగూర అని పిలుస్తాము. ఇది చూడండి, ఆకులు ఆకులుగా ఉంటుందన్నమాట. ఈ కూరని మేము గుడ్రుంగూర అని పిలుస్తాము. మీరేమని పిలుస్తారు మీ ప్రాంతంలో అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదండోయ్, ఈ కూర మాత్రం సీజనల్గానే దొరుకుతుంది. అంటే వేసవికాలంలో మాత్రమే ఈ కూర అయితే మాకైతే దొరుకుతుంది. ముందుగా కొండల్లోకి వెళ్ళి చెట్లెక్కి ఈ ఆకులు తెంపుకొని రావాలన్నమాట. యాక్చువల్గా ఇప్పుడు సరిగ్గా దొరకట్లేదు కాబట్టి అమ్ముతున్నారు. 50 రూపాయలకి నేనైతే కొన్నాను. ఇంటికి ఆకుల్ని తీసుకొచ్చిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. అంటే ముందు లేత లేత ఆకులనే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలా మనం కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా నున్నగా కట్ చేసుకున్న ఆకుల్ని ఏదైనా పాత్రలో నీళ్లు పోసి అందులో వేసుకోవాలి. వేసుకొని చాలా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. మట్టి కానీ లేదంటే చిన్న చిన్న పురుగులు కానీ ఉంటాయి, అవి లేకుండా నీట్గా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసిన కూరని పక్కన పెట్టుకొని ఒక 2 ఉల్లిపాయలు, అంటే కూరకు తగ్గ ఉల్లిపాయలు, మిరపకాయలని కట్ చేసుకోవాలి. యాక్చువల్గా మిరపకాయలు కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ కూరలో కారం అయితే వాడమన్నమాట. కేవలం మిరపకాయల కారంతోనే ఈ కూర వండాలన్నమాట. అందుకని మిరపకాయలని మాత్రం ఒక 2 ఎక్స్ట్రా వేసుకుంటే మంచిదన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం మిరపకాయలని ఉల్లిపాయలని కట్ చేసుకొని అదే కళాయిలో వేసుకోవాలి. ఇలా మనం కోసుకున్న ఉల్లిపాయ మిరపకాయల మిశ్రమంలో కాసింత మంచి నూనె కూడా వేసుకోవాలండోయ్. అది వేసుకున్నట్టేనే మనకు కొద్దిగా రుచి అనేది తగులుతుంది. ఆ మంచి నూనె అనేది కూరకు సరిపడా ఉండాలి. ఆ తర్వాత కోసి పక్కన పెట్టుకున్న ఆకుకూరలు కళాయిలో వేసుకోవాలి. ఇక్కడ స్టవ్ ముట్టించుకోవాలి. ఇంకా స్టవ్ ముట్టించేసి ఆ కళాయిని స్టవ్ పొయ్యి మీద పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. స్టవ్ పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత ఒకసారి మెల్లగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఆ కూరకి సరిపడా ఉప్పు మాత్రం వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మరొకసారి కొంచెం కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. ఎందుకంటే మనం ఉట్టి ఆకులు మాత్రం వేసాం కదా, ఆకులు ఆ స్టవ్ వేడికి మాడిపోతాయి అన్నమాట. అలా మాడిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని కరెక్ట్గా మూత వేసేసి కాసేపు ఉడకనివ్వాలన్నమాట. ఉడకనిచ్చిన తర్వాత కాసేపు పోయిన తర్వాత ఒక్కసారి మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి కలపాల్సి ఉంటుందన్నమాట. అలా 2-3 సార్లు చేస్తే ఆకు ఉడికిందా లేదా అనేది ఒకసారి మనం టెస్ట్ చేయాలి. ఆకులు ఉడికాయా లేదా అనేది చూసిన తర్వాత, అంటే అంత వేగ ఉడకకపోవచ్చు, వాటర్ ఉంది కాబట్టి వాటర్ ఎగిరేదాకా మనం ఉంచాల్సి ఉంటుంది. ఒకసారి మనం ఈలోపు ఉప్పు పట్టిందా లేదా అనేది కూడా ఒకసారి టెస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఉప్పు మెయిన్ కదా, ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా ఉండాలి. ఎందుకంటే నీళ్ళు ఎగిరిపోయింది అనుకోండి, మళ్ళీ మనం ఉప్పు వేసుకున్నా సరిగా పట్టే అవకాశం లేదు. ఉప్పు ఒకవేళ పట్టలేదనుకోండి మరి కొంచెం కలుపుకుంటాం అన్నమాట. ఇలా సరిపడా ఉప్పును వేసేసి ఆ తర్వాత చక్కగా కలుపుకొని బాగా మంటలో ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత ఆకు ఉడికిపోయి నీరు ఎగిరిపోయేటట్టుగా చేయాలి. చేసిన తర్వాత మనం దించేయాలన్నమాట. దించేసిన తర్వాత ఇక వడ్డించుకొని తినేయటమే. ఈ కూరని వండుకోవడానికి పెద్దగా శ్రమ పడక్కర్లేదు, చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. చాలా తక్కువ దినుసులు కూడా మనం వాడుకోవచ్చు. సీజనల్గా దొరుకుతుంది ఈ కూర. మరి మీ ప్రాంతాల్లో ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, కానీ మా ప్రాంతంలో అయితే వేసవికాలంలోనే కొండల్లో దొరుకుతుందనమాట. ఈ కూర మీరు కూడా వండుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అంతేకాకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.